హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హరిని. ఈరోజు మనం బర్మింగ్హామ్ సిటీ సెంటర్కి వెళ్తున్నామండి. అక్కడున్న షాపింగ్ని చూపించబోతున్నాను మీకు. బర్మింగ్హామ్ వచ్చేసి లండన్లోనే బిగ్గెస్ట్ సిటీస్లో సెకండ్ ప్లేస్లో ఉందండి. మొత్తం 3 బిగ్ సిటీస్ ఉంటాయన్నమాట: లండన్, మాంచెస్టర్ అండ్ బర్మింగ్హామ్. సో ఇప్పుడు మనం బస్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం అనమాట. ఇక్కడ నేను ఎందుకు క్యూలో నించున్నాను అనుకుంటున్నారా? బస్ వచ్చినప్పుడు ముందు బస్లో ఉన్న వాళ్ళు దిగిన తర్వాత ఇక్కడ క్యూలో ఉన్న వాళ్ళు ఎక్కాలండి. అది కూడా 1 by 1 ఎక్కాలి. ఇక్కడ కొంచెం రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట. సో మనం ఎక్కగానే ఇక్కడే టికెట్ తీసుకోవాలి. మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా టికెట్ వచ్చేసిద్ది అనమాట. నేనైతే నాది డే పాస్ తీసుకున్నాను. డే పాస్ వర్త్ వచ్చేసి £4.50 అండి. అంటే మన ఇండియన్ రూపీస్లో ₹450 వరకు ఉంటుంది. కానీ ఈ యొక్క డే పాస్తో నేను ఈరోజు మొత్తం తిరిగేయచ్చు. బర్మింగ్హామ్ మొత్తం ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు, ఎన్నిసార్లు అయినా దిగొచ్చు. అలాగే 2-3 వెళ్తున్నారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఫ్రెండ్స్ అలా వెళ్తున్నారు అనుకో, వాళ్ళందరూ కలిసి ఒక 5 మెంబర్స్ వరకు తీసుకోవచ్చు. గ్రూప్ పాస్ ఉండిద్ది. అది వచ్చేసి £8 వరకు ఉండిద్దండి. అంటే ₹800 వరకు ఉండిద్ది. చాలా బెస్ట్ ఆప్షన్ అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ₹800తో మనం 5 మెంబర్స్ ఇంకా వేరే టికెట్ లేకుండా బర్మింగ్హామ్ అంతా తిరగవచ్చు. అంటే అది మనకి వర్తబుల్లే. సో ఇక్కడ చూస్తున్నారా, అందరూ పైకి వెళ్తున్నారు. ఇది వచ్చేసి డబుల్ డెక్కర్ బస్ అండి. అంటే కింద పైన సీటింగ్ ఉండిద్ది. చాలా స్పేషియస్గా ఉండిద్ది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ప్రతి బస్లో ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉండిద్దండి. సీక్రెట్ కెమెరాస్ ఉంటాయన్నమాట. సీక్రెట్ కెమెరాస్ ఏంటంటే మనం చేసే ప్రతి దాన్ని క్యాప్చర్ చేస్తాయి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వాళ్ళ ఇంపార్టెంట్ థింగ్స్ కానీ ఏమన్నా పోగొట్టుకున్నా కానీ, ఏమన్నా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎవరైనా లేడీస్కి కానీ ఏమైనా జరిగినా కానీ, వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ కోసం ఈ సీసీ కెమెరాస్ అన్ని పెట్టుకుంటారు. ఇక్కడ చూస్తున్నారా, ఉంది ఈ కుక్క. అయితే అసలు 2 చిన్నపిల్లలు వెళ్తూ దిగుతూ కూడా దానికి బాయ్ చెప్పి వెళ్తున్నాను. నేను ఆవిడని అడిగాను, నేను యూట్యూబ్ కోసం ఒక వీడియో క్యాప్చర్ చేసుకోనా అంటే ఆవిడ ఆ డాగ్తో నాకు వీడియోకి హాయ్ చెప్పిస్తుంది. సచ్ ఏ క్యూట్ బాండింగ్ వీళ్ళిద్దరిది. నేనైతే అసలు చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఒక పెట్కి తన ఓనర్కి ఉండే ఎఫెక్షన్ చూశానన్నమాట. ఆవిడ ఎంత ఎఫెక్షనేట్గా ఉన్నారంటే ఇద్దరు, అది కూడా అసలు ఆ డాగ్ కూడా చాలా అంటే చాలా ప్రేమగా అసలు ఆవిడ కూడా అంతే ప్యాంపర్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాం? బుల్ రింగ్ మాల్కి వచ్చేసామండి. ఇదిగోండి, ఇక్కడే ఉంది పెద్ద బుల్. ఈ బుల్ సెంటర్లో ఉండిద్ది, చుట్టూ మాల్ ఉండిద్ది. సో ఇదే బుల్ రింగ్ మాల్. నేను అనుకుంటున్నాను అలా అని. ఎందుకు బుల్ రింగ్ మాల్ అంటారో నాకు తెలియదు కాబట్టి, కానీ బుల్ అయితే అక్కడ ఉండిద్ది. సో ఇప్పుడు మనం వచ్చేసాం మాల్ లోపలికి. ఇది చాలా పెద్ద మాల్ అండి. చాలా లగ్జీరియస్ బ్రాండ్స్, చాలా ఎక్స్పెన్సివ్ వేర్ అంతా ఉంటాయన్నమాట. డైమండ్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ, లగ్జరీ బ్రాండ్స్ ఆఫ్ వాచెస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఎప్పుడు జనాలు ఎంత ఫుల్గా ఉంటారంటే అసలు చాలా ఫుల్గా ఉంటారు. ఇప్పుడు మనం వచ్చేసాం ఖాదీ స్టోర్కి. ఖాదీ స్టోర్ అనేది పాకిస్తానీ స్టోర్ అండి. ఒక వెల్ నోన్ బ్రాండ్ ఇన్ పాకిస్తాన్ అండ్ ఫేమస్ పాకిస్తానీ యాక్ట్రెస్ ఆర్ మోడల్, నాకు అంత ఐడియా లేదు, కిరణ్ మాలిక్ ప్రమోట్ చేస్తున్న బ్రాండ్ ఇది. బట్ హై ఎండ్ బ్రాండ్. ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయంటే డ్రెస్సెస్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మీరు నమ్మరు, కొన్ని అయితే నేనైతే షాక్ అయిపోయాను. అది చూడడానికి చాలా కాటన్గా థిన్ లేయర్లా ఉంది, కానీ అవి కూడా 3000, 4000 ఉన్నాయి. జస్ట్ ఓన్లీ టాపే. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, బ్లూ కలర్ది. ఇది వచ్చేసి అక్షరాల £25 అంట, 2500 అంట. కానీ ఫ్యాబ్రిక్ నేను పట్టుకొని ఫీల్ అయినప్పుడైతే నాకు అంత ఎక్స్పెన్సివ్ లాగే అయితే అనిపించలేదు. మన ఇండియాలో మనం ఒక 500కి 5 to 1000 బిట్వీన్ ద 500 and 1000 మధ్యలో వచ్చేసింది. కానీ ఎంత ఎక్స్పెన్సివ్ అండి. కానీ ఇప్పుడు ఇది నేను చూస్తున్నాను చూడండి, ఈ టాప్ అయితే చాలా థిన్, ఇటు నుంచి చాలా సీత్రూ ఉందన్నమాట. ఎంత సీత్రూ ఉందో, ఈవెన్ లైనింగ్ కూడా లేదు. కానీ దీని ప్రైస్ వచ్చేసరికి £35 ఉందండి. అంటే 3500 ఉంది. ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు. కానీ కొన్ని అయితే చాలా బాగున్నాయి. కొన్ని కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడు, పింక్. ఇది మీకు వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు, కానీ రియల్గా అయితే మంచి పౌడర్ పింక్ కలర్ ఉంది. అండ్ ద కాటన్ క్వాలిటీ అండ్ లైనింగ్
ఆల్ ఆర్ ఎక్సలెంట్. అది చాలా బాగుండింది. 40 పౌండ్స్ సంథింగ్ ఉంది. ఇప్పుడు నేను చూస్తున్న టాప్ చూడండి, ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 65 పౌండ్స్. ఇది ఒక షార్ట్ లెంత్ టాప్, అంటే ఒక 3/4 లెంత్ వరకు వస్తుంది. కానీ ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్యులస్గా ఉందండి. ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్ వచ్చేసి ఒక పట్టు క్లాత్ కైండ్ ఆఫ్లో ఉంది. మామూలుగా అయితే నేను ఖాదీ స్టోర్ అంటే ఓన్లీ ఖాదీ బ్రాండ్లో వచ్చేసరికి నేను వెబ్సైట్లో ఎప్పుడైతే చూసానో, వెబ్సైట్లో కూడా ఖాదీ మీన్స్ కాటన్ వేర్ ఎక్కువ ఉంటాయి అని అనింది. కానీ ఎప్పుడైతే నేను ఈ షాప్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశానో, ఓన్లీ కాటనే కాదు, అన్ని వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. హై అండ్ ఫ్యాబ్రిక్కి హై అండ్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయండి. ఎంత మంచి ఎంబ్రాయిడరీ ఉందంటే ఒక్కొక్క దాని మీద చాలా సూపర్ ఎంబ్రాయిడరీ ఉండింది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, బిస్కెట్ కలర్, అదైతే చాలా బాగుంది. కాకపోతే అది కొంచెం వెస్ట్రన్ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ వేర్లా ఉంది. అంటే వెస్ట్రన్గా ఉంది యాజ్ వెల్ యాజ్ ట్రెడిషనల్గా ఉంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పర్పుల్ కలర్, ఇదైతే షార్ట్ టాప్. దీని ప్రైస్ వచ్చేసరికి 40 పౌండ్స్ ఉంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గ్రీన్ టాప్, దీని దుప్పట్టా వచ్చిందండి. సారీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ దీని దుప్పట్టా అయితే ఎంత బాగుందో. అండ్ ద లెంత్ ఆఫ్ ద దుప్పట్టా అయితే ఇంకా బాగుంది. ఎందుకంటే అప్పట్లో మనం వేసుకునే వాళ్ళం కదా ఓనీలు లాంటివి, అంత ఎలా అయితే 3 మీటర్స్, నియర్లీ 3 మీటర్స్ ఉండే ఓనీలు వస్తాయి, అంత ఉన్నాయి. ఇక్కడ నేను చూసినాను చూడండి, మ్యానిక్వీన్ వేసుకున్న డ్రెస్ మ్యానిక్వీన్కి వేసింది, ఎంత బాగుందంటే. కానీ ప్రైస్ టోటల్ 3 పీస్ సెట్ అండి. దాని ప్రైస్ వచ్చేసరికి 130 పౌండ్స్ అండి, అంటే 13,000 మన ఇండియన్ రూపీస్లో. అసలు రేట్ మాత్రం అలా, కానీ వర్తబుల్ అది. ఎందుకంటే అది మనం వేసుకునే అకేషన్కి వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది, చాలా బాగుంది. దాంట్లో ఇంకొక కలర్ ఇప్పుడు నేను చూపిస్తుంది పింక్, అది గ్రీన్, ఇది పింక్ అనమాట. దీనికి కూడా దుప్పట విడివిడిగా పర్చేజ్ చేసుకోవాలి. టోటల్ అప్రాక్సిమేట్లీ మనకి 130 పౌండ్స్ వరకు పడుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గ్రీన్, ఈ గ్రీన్ సీ గ్రీన్ లాగా వచ్చింది, ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ ఆర్గాంజా దుప్పట. ఇది వచ్చేసి ఓన్లీ టాప్ వచ్చేసరికి 50 పౌండ్స్ పడుతుంది. అండ్ దుప్పట 35 పౌండ్స్ సంథింగ్ ఉంది. అండ్ బాటమ్ సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యా చూసి, కొనుక్కోలేదు కానీ చూసి అయితే సాటిస్ఫై అయ్యాను. ఈ ఎల్లో కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ 90 పౌండ్స్ ఉంది వితౌట్ ద దుప్పట. సో లైట్ తీసుకున్న వద్దులే అనేసి. అండ్ ఇక్కడ కలెక్షన్ కూడా ఎలా ఉందంటే ఎక్కువ పేస్టల్ కలర్సే ఉన్నాయండి. ఎక్కడో అక్కడ బ్లాక్, రెడ్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి, కానీ ఎక్కువ పేస్టల్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఎక్కువ క్వాడ్ సెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత ట్రెండ్లో ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే, క్వాడ్ సెట్స్ అసలు ఫుల్గా వేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షాప్లో నేను ఒక 15 to 20 మినిట్స్ స్పెండ్ చేశాను. ఆ టైంలోనే ఎంతమంది క్వాడ్ సెట్స్ తీసుకొని వెళ్తున్నారో నిజంగా నాకు అనిపించింది. కాకపోతే నేనైతే వేసుకోలేను, సో నేను వాటి జోలికి వెళ్ళలేదు. వేసుకునే వాళ్ళకైతే కార్డ్ సెట్స్ తీసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ చూడండి దుప్పట్టాస్ చూస్తాను, ఎంత మంచి కలెక్షన్ దుప్పట్టా ఉన్నాయో. నేను ఫుల్గా క్యాప్చర్ చేయలేకపోయాను బికాజ్ వాళ్ళు అలౌ చేయలేదు నన్ను క్యాప్చర్ చేయడానికి. కానీ దుప్పట్టాస్ కలెక్షన్ అయితే ఎంత బాగుందో. ఆర్గంజా, కాటన్ అండ్ పట్టు క్లాత్లో కూడా ఉన్నాయి, సాటిన్ క్లాత్లో కూడా దుప్పట్టాస్ ఉన్నాయి. వాటి మీద వర్క్ అయితే చాలా ఎలిగెంట్గా ఉంది, చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది. చాలా కలెక్షన్ ఉందండి, నాకు ఫుల్గా నచ్చేసింది. అండ్ ఇక్కడ ఇవే కాకుండా మన యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, లేడీస్కి సంబంధించినవి. బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి, చాలా అంటే హిప్ బెల్ట్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి బ్యాంగిల్స్లో అయితే ఒక ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి. ఇది అది అని కాదు, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. కానీ ఒక్కటి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే బ్యాంగిల్స్లో ఓన్లీ ఒక్క సైజే ఉందండి. ఇప్పుడు మనకి ఇండియాలో ఎలా అంటే సైజెస్గా దొరుకుతాయి కదా, ఇక్కడ అలా లేవు, ఓన్లీ ఒక్క సైజే ఉంది. ఆ సైజు తప్ప ఇంకేవి లేదు, అన్నీ ఒకే సైజు ఉన్నాయి, ఒక్క దాంట్లో కూడా పెద్ద సైజులు. ఇప్పుడు ఇక్కడ చూపించే నేను మెటల్ బ్యాంగిల్స్, అవి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్, ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ అనమాట. మెటల్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి సమ్వాట్ 20 పౌండ్స్ ఏమో ఉన్నాయి అనుకుంటాను, ఒక 2000 వరకు 4 బ్యాంగిల్స్. కానీ వీడియోలో కన్నా రియల్గా నేను ఫీల్ అయినప్పుడు మాత్రం, పట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఇక్కడున్న కలెక్షన్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఖాదీ స్టోర్ని ఎవరైనా ట్రెడిషనల్ వేర్ కావాలి, ఇండియా నుంచి పార్సిల్ కానీ ఇండియా నుంచి తెప్పించుకునే వీలు లేదు అనుకుంటే ఖాదీ స్టోర్ ఈజ్ బెస్ట్
ఆప్షన్ ఫర్ దెమ్. బట్ కానీ హై ఎండ్ మోడల్స్లో చాలా బాగున్నాయి. కొంచెం కాటన్ నార్మల్వి తీసుకుంటే మాత్రం అవి అంత వర్త్ఫుల్ కాదు ప్రైస్ వైజ్. కానీ హై ఎండ్ మోడల్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే మంచి అకేషన్ వేర్కి మంచి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఖాడీ స్టోర్ అని నేను చెప్తారు. ఇంతటితో అయితే ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నానండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హరిణి. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ నాకు బూస్టప్ని ఇస్తాయి. థ్యాంక్ యూ.